సల్మాన్ ఖాన్. బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు సోమవారం హత్య బెదిరింపులు వచ్చిన విషయానికి తెలిసిందే. సల్మాన్ ఖాన్ను అతని నివాసంలోనే చంపేస్తామంటూ బెదిరించారు. అంతేకాదు అతని వాహనాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తామని మెసేజ్ చేశారు. ఈ బెదిరింపులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. నిందితుడు గుజరాత్లోని వడోదర జిల్లాకు చెందిన 26 ఏళ్ల వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అతడు ఓ మానసిక రోగి, మెంటలీ ఇల్ అని పేర్కొన్నారు. అతని కుటుంబ సభ్యులను సంప్రదించగా అతను 2014 నుంచి చికిత్స తీసుకుంటున్నట్లు తేలిందన్నారు. దీంతో అతని ఆసుపత్రి పత్రాలను కూడా పరిశీలించినట్లు పోలీసులు వెల్లడించారు. సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్నోయి గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయి నుంచి వరుస హత్య బెదిరింపులు, డెత్ థ్రెట్స్ వస్తున్న విషయానికి తెలిసిందే. ఇటీవలే కాలంలో సల్మాన్కు పలుమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో సోమవారం కూడా సల్మాన్కు హత్య బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్ను అతని నివాసంలోనే చంపేస్తామంటూ బెదిరించారు. అంతేకాదు అతని వాహనాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తామని మెసేజ్ చేశారు. వర్లీ రవాణా శాఖ, వర్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారిక వాట్సాప్ నంబర్కు ఈ బెదిరింపు మెసేజ్ వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో నిందితుడిని గుర్తించారు. ఆల్సో రీడ్ సల్మాన్ ఖాన్ ఇంట్లోనే చంపుతాం. సల్మాన్కు మరోసారి హత్య బెదిరింపులు. వీర్ దాస్ ఒక్కో సీటుకు 50,000 రూపాయలు పెట్టినా ప్రయాణం మాత్రం దుర్భరం. ఎయిర్ ఇండియా సేవలపై కమెడియన్ అసహనం. షారుఖ్ ఖాన్ ఇంటి రెంట్ కట్టేందుకు డబ్బులేక ఇబ్బందులు పడ్డాను. షారుఖ్ ఖాన్